నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైద్య విద్యార్థులపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ప్రత్యేక కమిటీ బృందంతో సమగ్ర విచారణ. డీఎంఈ సూచనల మేరకు ఘటనపై ఆరా తీసిన కమిటీ సభ్యులు పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పిస్తామని సభ్యుల వెల్లడి. బాధితులకు న్యాయం చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తాం. వరుసగా రెండవ రోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన మెడికోలు. బాల్కొండలో జరగనున్న కోటి గౌరమ్మ మహాపూజకు గౌరమ్మలను పంపుతున్న మహిళలు. పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధల నడుమ గౌరమ్మల తయారీ. బృహత్ కార్యంలో భాగస్వామ్యం కావడం పట్ల మహిళల హర్షం. వైద్య విద్యార్థులపై అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు నిజామాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక విచారణ కమిటీ సభ్యులు, ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను డీఎంఈకి అందించనున్నట్లు విచారణ కమిటీ సభ్యులు తెలియజేశారు. రిమ్స్లో మెడికోలపై జరిగిన దాడి అనూహ్య మలుపులు తిరుగుతోంది. అర్ధరాత్రి వైద్య విద్యార్థులపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారడంతో ప్రభుత్వం సైతం ప్రత్యేక దృష్టి సారించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం విచారణ కమిటీ బృందం రిమ్స్కు చేరుకొని మెడికోలు, ప్రొఫెసర్లు, వైద్యులతో విడివిడిగా విచారణ జరిపింది. వైద్య విద్యార్థులపై జరిగిన దాడికి వెనుక ఉన్నది ఎవరు, ఆసుపత్రిలోనికి బయటి వ్యక్తులు ఎలా ప్రవేశించారు, ఎవరి ప్రమేయం ఎంత ఉందనే దానిపై లోతైన విచారణ చేపట్టి నివేదికను సిద్ధం చేస్తున్నారు. డీఎంఈ ఆదేశాల మేరకు నిజామాబాద్ నుండి వచ్చిన ప్రొఫెసర్లు శివప్రసాద్, వివి రావులు ఘటనపై విచారణ పూర్తి చేసి నివేదికను డీఎంఈకి అందించనున్నారు. ఇదిలా ఉంటే మెడికోలు మాత్రం పారదర్శకంగా విచారణ చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు కాకుండా ఇతర విషయాలను అడుగుతున్నారని మెడికోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అటు మెడికోలపై జరిగిన దాడి ఘటనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్తో పాటు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కాగా ఇందులో రిమ్స్ డైరెక్టర్పై సైతం కేసు నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ సభ్యులు శివప్రసాద్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు రిమ్స్లో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగడం లేదంటూ మెడికోలు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. డైరెక్టర్తో పాటు విద్యార్థులు, ప్రొఫెసర్లను విడివిడిగా వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను డీఎంఈకి అందచేయనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నన్ను డాక్టర్ వివి రావు గారిని కలిపి కమిటీగా వేసి ఎంక్వైరీ చేసి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఏదైనా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, తర్వాత భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలియజెప్పమని చెప్తూ ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం విచ్చేయడం జరిగింది. విచారణ పూర్తి చేశాము. దీనికి సంబంధించిన అందరినీ కాంటాక్ట్ చేశాము, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నాము. అంతా క్రోడీకరించి ఫైనల్గా రిపోర్టు డిఎంఈ గారికి అందజేస్తాం. రిమ్స్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వైద్య విద్యార్థులు చేపడుతున్న నిరసన వరుసగా రెండవ రోజు కొనసాగింది. డైరెక్టర్ను సస్పెండ్ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెడికోలు పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. మెడికోలపై జరిగిన దాడిని ఖండిస్తూ వరుసగా రెండవ రోజు రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం నిరసనలతో అట్టుడికింది. డైరెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. డైరెక్టర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. దాడిపై సమగ్ర విచారణ చేయడానికి ప్రత్యేక కమిటీ బృందం రిమ్స్కు చేరుకొని ఉన్నతాధికారులకు నివేదిక సైతం సమర్పించనుంది. ఈ సందర్భంగా జూడా అసోసియేషన్ రిమ్స్ అధ్యక్షులు అరుణ్ మాట్లాడుతూ
కమిటీ సభ్యులు దాడి వివరాలను కాకుండా ఇతర విషయాలను బాధితులను అడుగుతున్నారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాకుండా ప్రొఫెసర్లతో విచారణ చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఎమర్జెన్సీ సేవలను సైతం బహిష్కరించి ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. యాక్షన్ ఏంటి అంటే ఈ ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంది అని మాకు అనిపిస్తలేదు. సో ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అనేవి ప్రాపర్గా అవ్వాలి. ఈ ప్రాసెస్లో అంత జరిగేంత వరకు ఒక ఇంటరిమ్ డైరెక్టర్గా వేరే పర్సన్ అపాయింట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ఇన్సిడెంట్కి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా అఫీషియల్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు లేని పక్షంగా వాళ్ళ లేని ముందు ట్రాన్స్పరెంట్గా చేసి మేము చెప్పింది విని తర్వాత వాళ్ళు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి మీరు రెస్పాన్స్ తీసుకుంటే కరెక్ట్ ఎంక్వైరీ అవుతుంది, కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది, కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో అది జరిగేంత వరకు మేమైతే మా స్ట్రైక్ని డిస్కంటిన్యూ చేయట్లేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని రన్ చేస్తున్నాము, కానీ ఇలానే కొనసాగితే మా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. బాల్కొండలో చేపట్టనున్న కోటి గౌరమ్మ మహాపూజ కార్యక్రమానికి పట్టణంలోని పలు ఆలయాల నుండి గౌరమ్మలను తయారు చేసి పంపుతున్నారు. తిరుపల్లిలోని రేణుకామాత ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపి మహిళలు గౌరమ్మలు తయారు చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో నిర్వహించనున్న కోటి గౌరమ్మ మహాపూజ కార్యక్రమానికి పట్టణంలోని పలు ఆలయాల నుండి మహిళలు గౌరమ్మలను తయారు చేసి పంపుతున్నారు. అందులో భాగంగానే స్థానిక తిరుపల్లిలోని రేణుకమాత ఆలయంలో శుక్రవారం ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపి గౌరమ్మలను తయారు చేశారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ గౌరమ్మలను తయారు చేశారు. ఈ నెల 28వ తేదీన శ్రీ నారాయణ స్వామి వారి ఆధ్వర్యంలో కోటి గౌరమ్మ మహాపూజ జరగనుంది. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కోటి గౌరమ్మ పూజకు తమ వంతుగా గౌరమ్మలను తయారు చేసి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ రేణుకామాత ఆలయంలో ప్రతి తిరుపల్లి నుంచి కాకుండా మిగతా దిక్కుల నుండి అందరు వచ్చి ఇక్కడ గౌరమ్మలు చేయడం జరిగింది. ఈ గౌరమ్మలని మేము బాల్కొండ నగరం నందు పంపించుటకు మేము సన్నిద్ధమైనాము. భవ్యశ్రీ రామమందిర ఆలయ ప్రతిష్టాపన వేడుకల్లో ప్రతి ఒక్క హిందువు భాగస్వామ్యులు కావాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్ఎస్ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొని వేడుకల వివరాలను వెల్లడించారు. అయోధ్యలో భవ్యరామ మందిర ప్రతిష్టాపన వేడుకల్లో ప్రతి ఒక్క హిందువు భాగస్వామ్యులు కావాలని, ఆనాడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టడంతో పాటు ఇంట్లో 5 దీపాలు వెలిగించి దీపారాధన చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఇందూరు విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ కోరారు. పట్టణంలోని ఆర్ఎస్ఎస్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అయోధ్యలోని శ్రీరాముని అక్షింతలను ప్రతి హిందువు ఇంటికి చేర్చేలా జనవరి 1 నుండి జన సంపర్క్ అభియాన్ పేరుతో 15 రోజుల పాటు అక్షింతలను అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆలయ ప్రతిష్టాపన జరగనున్న జనవరి 22వ తేదీన ఆలయాల్లో పూజలు జరిపి ప్రతి ఒక్కరి ఇళ్లలో దీపారాధన చేపట్టాలని సూచించారు. ఈ యొక్క దేశంలో ఉన్న ప్రతి హిందూ గడప గడపకు ఈ యొక్క అక్షంతలు చేర్చాలి అనే ఉద్దేశంతో జన సంపర్క అభియాన్ పేరు మీద ప్రతి గడప గడపకు రాముల వారి అక్షంతలు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 15 రోజులలో ప్రతి ఇంటికి గడప గడపకు అక్షంతలు మా కార్యకర్తలు ప్రతి హిందూ ఇళ్లకు చేర్చడం జరుగుతుంది. 2022-23 సంవత్సరానికి గాను 13వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికను తాంసీ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లలో వివరాల నమోదు, క్షేత్రస్థాయిలో జరిగిన పనుల వివరాలను అధికారులు సేకరించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. తాంసీ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 2022-23 సంవత్సరానికి గాను 13వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.
ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 2023 వరకు 13 గ్రామ పంచాయతీల్లో జరిగిన 1,74,71,150 రూపాయల వ్యయంతో చేపట్టిన ఉపాధి హామీ పనులపై క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన వివరాలను అధికారులు వెల్లడించారు. పంచాయతీల వారీగా డిఆర్పీలు వెల్లడించిన వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ఏపీడీ కృష్ణారావు నమోదు చేసుకున్నారు. రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలు, క్షేత్రస్థాయిలో జరిగిన పనుల వివరాలను బేరీసు వేసుకున్నారు. పలు గ్రామాల్లో మృతి చెందిన కూలీల పేర్లపై బిల్లులు చేయడంతో పాటు వివాహాలు చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లపై ఇతరులు పనిచేసినట్లు చూపి వేతనాలు డ్రా చేసినట్లు గుర్తించారు. ఎక్కువ మొక్కలు నాటినట్లు రికార్డుల్లో చూపగా క్షేత్రస్థాయిలో మాత్రం తక్కువ మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. మాస్టర్లలో రికార్డుల్లో వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడం, ఆడిట్ సిబ్బందికి వివిధ రకాల రిజిస్టర్లను ఇవ్వకపోవడం తదితర విషయాలను డిఆర్పీలు ప్రజావేదికలో వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనులపై డబ్బును రికవరీ చేయాలని, సంబంధిత సిబ్బందికి తాకీదులు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆకుల భూమయ్య, ఏఓ గంగాధర్, ప్లాంటేషన్ మేనేజర్ సూర్యప్రకాష్, ఏపీఓ విజయ, ఎస్ఆర్పి పండరి తదితరులు పాల్గొన్నారు. 1/4/2022 నుండి 31/3/23 వరకు మరి ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టోటల్ ఓవరాల్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే 1,64,86,662 రూపాయలు. ఇందులో మెయిన్గా అక్కడిక్కడ ఒక 2-3 జీపీలు తప్ప పనులు సాఫీగానే చేసినట్టు ఈరోజు సోషల్ ఆడిట్ ద్వారా మాకు తెలిసింది. మరి ఒక 2 కేసులు చనిపోయిన వాళ్ళ పేరు మీద పేమెంట్ చేసినారు. ఆ ఒక మిస్టేక్ని మరి కార్యదర్శిని ఇమీడియట్గా రీపేమెంట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాం. తర్వాత కొన్ని పనులలో చిన్నపాటి తేడాలు, మెజర్మెంట్స్ తేడాలు ఉన్నాయి. అట్టి మరి మిస్టేక్స్ను కూడా ఏపీడీ గారి యొక్క ఎంక్వైరీ ద్వారా మళ్ళీ దానిపైన గ్రామాలకు వెళ్ళి ఎంక్వైరీ చేసేసి ఫర్దర్గా రాబో కాలంలో ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా మరి ప్రజలకు ఎక్కువ పని దినాలు కల్పించాలి అనే ఒక నినాదంతో పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. జైనత్ మండలంలోని పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా జోగు ఫౌండేషన్ ద్వారా ప్లేట్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, సర్పంచ్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం శశికళ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కృషి చేస్తున్న జోగు ఫౌండేషన్ సేవలను అభినందించారు. పాఠశాలకు అన్ని విధాల సదుపాయాలు సమకూరుస్తున్న గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ నారాయణ, శ్రీనివాసులు, రఘురమణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మావల మండలం వాగాపూర్లోని హెల్త్ సబ్ సెంటర్ను ఢిల్లీ నుండి వచ్చిన ఎన్కాస్ బృంద సభ్యులు పరిశీలించారు. అంకోలి పిహెచ్సి పరిధిలోని వాగాపూర్ సబ్ సెంటర్ను బృంద సభ్యులు ప్రదీప్ కుమార్ చౌదరి, సుబ్రజ్యోతి రావులు పరిశీలించి కేంద్రంలో అందుతున్న వైద్య సేవలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలిస్తూ వైద్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా పూర్తి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, డాక్టర్ సర్పరాజ్, డాక్టర్ శ్రీధర్, సురేష్, సుభాష్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దివ్యాంగుల ఆత్మీయ సమితి నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. కమిటీ జిల్లా అధ్యక్షులుగా చందావార్ రాకేష్, ఉపాధ్యక్షులుగా సంతోష్, లక్ష్మారెడ్డిలతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. సమస్యల సాధన కోసం నూతన కమిటీ పాటుపడుతుందని ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు పేర్కొన్నారు. తాంసీ మండల కేంద్రంలో జరుగుతున్న పన్ను వసూళ్ల ప్రక్రియను శుక్రవారం డిపిఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంటి పన్ను, నీటి పన్నులను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో ఇంటి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని డిపిఓ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాంసీ మండల కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పన్ను వసూళ్ల తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ సుధీర్ రెడ్డి, కారోబార్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిపిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి పన్నుతో పాటు నీటి పన్ను బకాయిలను పూర్తి స్థాయిలో వసూలు చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ అది 100% ఈ మంత్ ఎండింగ్ వరకు మరి కలెక్షన్ చేయాలన్న గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ సందర్శించడం జరిగింది. మరి గ్రామ పంచాయతీలో కూడా దాదాపు 60-70% వరకు పన్నుల వసూలు చేయడం జరిగింది. మిగతా పన్నుల వసూలు కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు నెలాఖరు వరకు కంప్లీట్ చేసి మరి గ్రామ అభివృద్ధికి మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరడం. జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు సేవలను కొనసాగించాలని డీసీసీబీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై శుక్రవారం ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండూరి రవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని చాందా కానీ లేకపోతే మాంగూర్ల అదేవిధంగా సుందరగిరి దానిపై నుంచి కార వరకు దుబ్బగూడ వరకు బస్సు వేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి గతంలో కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది అని చెప్పి మేము బంద్ చేశామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి విద్యార్థుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతంలో మరి లక్ష్మీపూర్ నుండి వాయా చాందా వచ్చేటువంటి బస్సును వీళ్ళు బంద్ చేయడం అనేది జరిగింది. దాన్ని రివోక్ చేసి మళ్ళీ పునఃప్రారంభించినట్టయితే అక్కడ ఉన్నటువంటి 100 మంది విద్యార్థులకు అదేవిధంగా మహిళా విద్యార్థులకు ఎవరైతే దాదాపు 1 కిలోమీటర్ నడుచుకుంటూ చాందా నుండి అంటే హైవే వరకు వచ్చి ఎక్కడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ తిప్పలు తగ్గుతుంది అని చెప్పి డిపో మేనేజర్ గారికి చెప్పడం జరిగింది. జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన జిల్లా స్థాయి యువజనోత్సవాలను స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అనివార్య కారణాలతో గతంలో ప్రకటించిన 22వ తేదీన కాకుండా ఒకరోజు ముందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్లను తహసీల్దార్ లక్ష్మీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లలో కల్పించాల్సిన వసతులు ఇతరత్ర అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆర్ఐ మహేందర్, జూనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర, సర్వేయర్ మనోజ్, రికార్డ్ అసిస్టెంట్ అడెల్లో, హెచ్ఎం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున పెన్షనర్స్ డే 17, 12, 23న 11 గంటలకు సెంట్రల్ గార్డెన్ టీఎన్జిఓస్ హోమ్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విశ్రాంత ఉద్యోగులందరూ సహకరించి సభకు హాజరు విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాం. హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్గనైజేషన్ సభ్యులు సూచించారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సభ్యులు పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. आदिलाबाद को अवाम को इत्तला दी जाती है कि ह्यूमन वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से एक प्रोग्राम सेंट्रल गार्डन में हफ्ते के दिन शाम में 6 बजे से रखा गया है एजुकेशनल अवेयरनेस पर, जिसे दिल्ली से आ रहे हैं समीर सिद्दीकी इंटरनेशनल स्पीकर मुखातिब करेंगे. सारे ही अवाम को इसकी दावत दी जा रही है, जिसमें खास करके स्टूडेंट्स, तुलबा और तालिबात, गर्ल्स एंड बॉयज को ये सुनहरा मौका है आप लोगों के फ्यूचर को बनाने का. उनसे कई भी बातों को अपने अंदर अर्ज कर अगर जिंदगी को आगे बढ़ाना चाहते हैं, इस मुल्क को तरक्की की तरफ ले आना चाहते हैं, तो इस प्रोग्राम को अटेंड करें. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య విద్యార్థులపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ప్రత్యేక కమిటీ బృందంతో సమగ్ర విచారణ. డిఎంఈ సూచనల మేరకు ఘటనపై ఆరా తీసిన కమిటీ సభ్యులు పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పిస్తామని సభ్యుల వెల్లడి. బాధితులకు న్యాయం చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తాం. వరుసగా 2వ రోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన మెడికోలు.
బాల్కొండలో జరగనున్న కోటి గౌరమ్మ మహాపూజకు గౌరమ్మలను పంపుతున్న మహిళలు పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధల నడుమ గౌరమ్మల తయారీ బృహత్ కార్యంలో భాగస్వామ్యం కావడం పట్ల మహిళల హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.